చేతులు జోడించి నమస్కరించి కళ్ళు మూసుకుని నాతో మాట్లాడేసయ్యా, నన్ను దర్శించు, మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి అని అందరం ప్రార్థన చేద్దాం. ఒక్క మాట కావాలి. నీ మాట ఒక్కటైతే నాకు ₹1,00,00,000 మూట కంటే ఎక్కువ అవుతుంది. ఒక్క మాట కావాలి. ఒక్కసారి మాట్లాడు. నువ్వు నిజముగా అడిగితే ఆయన నీతో మాట్లాడతాడు కదా. ఆయన మనతో ముచ్చటించే దేవుడు, మానవులతో మాట్లాడే దైవ కుమారుడు యేసు. మహాగణుడా యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ఇంతవరకు నీ ఆత్మస్వాధీనం జరిగించారు. ఈ సమయంలో పరలోకం నుండి నీ వర్తమానం దయచేయండి. నీ పరిశుద్ధ వాక్యం మాకు దయచేయండి. నీ వాక్యము మెండుగా నీ ఆత్మ ద్వారా మాకు దయచేయండి. అందరినీ బలపరచండి. ఎంతో బాధ వేదనతోనే ఇక్కడికి వచ్చి ఉన్నారు బాబు. నీవు త్రోసివేసేవాడు కాదు. నా యొద్దకు వచ్చేవాడిని నేను త్రోసివేసేవాడిని కానన్నావు. తెలుసో తెలియక తప్పిదాలు చేసినా, పాపాలు చేసినా నీ యొద్దకు వచ్చి క్షమించమని అడిగి ఇక మరలా నేను ఆ రూట్లో వెళ్ళను, నేను పాపం చేయనని అడిగితే క్షమించే దేవుడు బాబు, స్థిరపరిచే దేవుడు. ఈ బిడ్డలకి నీ క్షమాపణ దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి, అవసరతలు తీర్చండి, కఠిన పరిస్థితుల్లో కార్యములు జరిగించండి. నీవే ఒక నీటి బొగ్గును దయచేయండి, జీవాన్ని దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. సాక్ష్యాల సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో నీ సహాయం మెండుగా దయచేయండి. సమస్తము నీ నామానికి మహిమ కలిగినట్లుగా నడిపించండి. తైలాభిషేక ప్రార్థనలో బలమైన నీ నడిపింపు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడైండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? ఇంకా ఎక్కువ బాగుంటే ఎలా చెప్పాలి? అబ్బా, మీరు చాలా చాలా అడ్వాన్స్గా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా ఆత్మచేత నింపును గాక. అందరు కూర్చోనండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోనండి. మీ హ్యాండ్ బ్యాగుల దగ్గర పెట్టుకోండి, జోళ్ళ దగ్గర పెట్టుకోండి, అన్నీ దగ్గర పెట్టుకోండి. బైబిల్ తెరవండి. 2 చేతుల్లాగా జోడించి నమస్కరించి, మీకు మంచి మనసు ఉంటే, పెద్ద మనసు ఉంటే కుడివైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. ఇంకా పెద్ద మనసు ఉంటే ఎడమవైపు ఉన్న వారి వైపు కూడా తిరిగి, నా మంచి యేసయ్య నేను దీవించునుగాక అని చెప్పండి. దేవుడు మీకు ఇచ్చిన గొప్ప మంచి మనసును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మన మనసు ఇంకా పెద్ద మనసు అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ భక్తి అంతా ఎందుకంటే, ఈ ప్రార్థనలు ఇవన్నీ దేనికంటే మన మనసు పెద్దదవటానికి. ఏదవ్వాలి? మన మనుషులు పెద్దవాళ్ళం అవుతాం, అన్నీ తిని మంచి ఆహార పదార్థాలు పానీయాలు తీసుకుని. కానీ మనసు పెద్దదవ్వాలి. మనసు పెద్దదవ్వాలంటే మన మనస్సాక్షి క్రీస్తుతో కడగబడాలి. ఆమేన్. క్రీస్తు రక్తమందు కడగబడినప్పుడే మనస్సు పెద్దదవుతుంది. లివర్ పెరిగినట్టు పెరుగుతుంది మనసు. హల్లెలూయా చెప్పరే. లివర్ పాడైనట్టే పాడవుతుంది మనసు కూడా. దానికి సంబంధించినది వ్యతిరేకంగా ఏదైనా లివర్కి దానికి ఆరోగ్యము కలగజేయనిది ఆహారం దాని దగ్గరికి వెళ్తే అది పాడైపోతుంది. లివర్ పాడైందనుకోండి, ముఖం పాడవుతుంది, బ్రతుకు పాడైపోతుంది. ఇంకొక లివర్ పట్టుకొచ్చి పెడదామని అనుకుంటారు, పెడుతుంటారు, కానీ కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని అవ్వవు. అలాగనే మనసు కూడా, నీ క్రియ పాపం ఎక్కువైపోయినప్పుడు నీ యొక్క మనసు చెడిపోతూ ఉంటుంది అన్నమాట.
అలాగనే నీ మనసుకి నా మనసుకి మంచి పరిశుద్ధత, దైవభక్తి దానికి సపోర్ట్ చేసినప్పుడు మన మనస్సాక్షి పెరుగుతుంది. మన మనస్సు మార్పు చెందినప్పుడు అదేమవుతుందంటే మన ముఖములో దైవ వెలుగు వస్తుంది. మనం ఆరోగ్యముగా ఉండగలం, దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూడగలం, దేవునితో మనం ముందుకు నడవగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. మనస్సాక్షి మారాలి, పెద్ద మనసు అవ్వాలంటే మరి మన ఆలోచన, మన ధోరణి చాలా చేంజ్ కావాలి. అంటే దానికి సంబంధించిన పెద్ద మెడిసిన్ ఏంటంటే ఎదుటి ఉన్నవారు ఆశీర్వాదంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకునేటువంటి మనస్సాక్షికి ఎదిగితే, ఆ స్థితికి మన మనసు వస్తే, ఎవరు ఏది కొనుక్కున్నా, ఎవరు ఏది ధరించుకున్నా, ఎవరు బాగుపడినా నీ కంటితో నువ్వు చూచినప్పుడు వారిని నీ నోరారా నువ్వు బ్లెస్ చేయగలిగితే ఆటోమేటిక్గా నీవు దేవునికి ఇష్టరాలుగా ఉంటావు, ఇష్టడుగా ఉంటావు. మనం ఎదుటి వ్యక్తిని ఆశీర్వదించటం మొదలుపెట్టినప్పుడే 7 అంతల దీవెన మన మీదకి వస్తుంది. ఒక బాల్ తీసుకుని వాల్ని, ఒక గోడని మనం ఎంత ఫోర్స్గా కొడతామో అంత ఫోర్స్గా కంటే ఎక్కువగా ఫోర్స్లో అది వస్తుంది. అలాగనే మీ నోటితో, మీ మనసంతటితో అందరినీ దీవించడం మొదలుపెట్టండి. ఇదే దైవభక్తి. అందరూ బాగోవాలని నిజముగా కోరుకోగలిగితే 7 అంతల ఆశీర్వాదం, 7 times ఆఫ్ బ్లెస్సింగ్స్ మన మీదకి అలాగ వచ్చేస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గత కాలము నుండి తైలాభిషేక ప్రార్థన వరకు దేవుడు ఎన్నో రకాలుగా ఈ పరిచర్యలో ఎన్నో కార్యములు జరిగిస్తూ ఉన్నారు. గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు మరి 8,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. రోగులు బాగుపడ్డారు. ఎన్నో ప్రవచన వాక్యాలు నెరవేరుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ వాగ్దానము, ఏ వాక్యము దేవుడిచ్చిన మాట ప్రకటించుకుంటూ వెళ్తున్నానో ప్రతి చోట దేవుడు ఆ మాటలను స్థిరపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఇంత గొప్ప కార్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసు మనతో ఉన్నారు. ఆమేన్. యేసయ్య మనతో లేకపోతే ఈ కార్యాలు మనం చేయలేం. నేను ప్రకటించగలను కానీ కార్యాలు నేను చేయలేను. కార్యాలు జరిగించేవాడు పరిశుద్ధాత్ముడు, నజరేయుడైనటువంటి యేసు ఒక్కడే. హల్లెలూయా. ప్రియులరా, మరి చాలా అద్భుత కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధ సన్నిధానంలో కొన్ని సాక్ష్యాలు చూద్దాం. సికింద్రాబాద్లో 17 సంవత్సరాలకి పెండ్లైనటువంటి 17 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని వారు సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని చూద్దాం. తిరుపతి దగ్గర రేణిగుంట ప్రాంతము. మాకు ప్రార్థనా శక్తి గురించి మాకు మా పిన్ని, మా చిన్నాన్న వాళ్ళు చెప్పారు. హైదరాబాద్కి వెళ్తే శోభనాకి దేవుడు ఖచ్చితంగా బిడ్డనిస్తాడు, అక్కడ ఇసాక్ అయ్య గారు చాలా భారం కలిగి ప్రార్థన చేస్తారని చెప్పారు. దేవుని మాటకి లోబడి మేము రేణిగుంట నుంచి ఇక్కడికి వచ్చాము. తిరుపతి నుంచి 5 వారాలు నేను వచ్చాను. 6వ వారము నా పక్కన ఉండేది నా కుమార్తె, మా అల్లుడు. 17 సంవత్సరములుగా వీళ్ళకి పిల్లలు లేరు. నేను వచ్చి ప్రార్థన చేసుకున్నాను. 6వ వారం వీళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొని వచ్చాను. వీళ్ళకి అయ్యగారు ప్రార్థన చేసి పండు ఇచ్చారు. ఈ ప్లేస్లోనే ఆ పండు తిన్నారు. తినిన తర్వాత మేము వెళ్ళాము. ఒక 6 మాసాలకంతా దేవుడు అద్భుతకరమైన బిడ్డని మార్చి 1వ తారీఖున దేవుడు మాకు బిడ్డని ఇచ్చాడు. ఎలాగైనా బాబుని తీసుకొని వెళ్ళి హైదరాబాద్కి సాక్ష్యం చెప్పాలి అని నేను ఎంతో ఆశపడ్డాను. కానీ ఈ యొక్క 17 సంవత్సరాలలో ఈ పాప ఎంతో కన్నీరు మున్నీరుగా కార్చేది. ఎక్కడికి వెళ్ళినా అవమానము, అది భరించలేక పాప ఎంతో వేదన పడేది. నేను ఈ నోట్స్లో ప్రతిరోజు దేవుడు వాగ్దానం చెప్పేవాళ్ళు పాస్టర్ గారు. ఆ వాగ్దానం చూసి నేను 7 వాగ్దానాలు నేను రాసుకునేదాన్ని. దాంట్లో మొట్టమొదటిది శోభన రాజేష్కి దేవుడు ఒక బిడ్డను అనుగ్రహించినందుకు స్తోత్రములని ఇందులో నేను రాసుకున్నాను అనమాట. ఈ బుక్ అంతా అవే రాసుకున్నాను. తర్వాత 1000 స్తోత్ర బలి చదివేదాన్ని. ఇలాగ దేవుడు వాగ్దానాలు విని విని దేవుడు ఆశీర్వాదము అద్భుతకరంగా మాకు మోషేనిచ్చాడు. ఆ బిడ్డని, ఇది 7వ వారము, మేము బిడ్డని కానుకతో తీసుకొని ఇక్కడికి హైదరాబాద్ ప్రార్థనా శక్తికి మేము రావడం జరిగింది. ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ సూచక క్రియలు. ఏ క్రియలు ఇవి? దేవుడు చేసే కార్యాలు. 2వ సాక్ష్యాన్ని చూద్దాం. ఏలూరులో 14 సంవత్సరాలు పెండ్లైన 14 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు.
రాజు కోతేపల్లండి. మా వివాహమై 14 సంవత్సరాలు. ఎన్నో మందులు వాడినా మాకు ఫలితం అయితే లేదు. మాకు తెలిసిన వారు ఇసాకయ్య గారి దగ్గరికి వెళితే సంతానం కలుగుతుందని చెప్పారు. మేము 7 వారాల్లో వస్తాము అనుకొని ఇక్కడికి వచ్చాము. 7 వారాల్లో మాకు కార్యం జరగాలనుకున్నాం. కానీ 2వ నెలలోనే నాకు కన్ఫర్మ్ అయింది. చక్కటి బిడ్డని దేవుడు మాకు ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు ప్రభుని స్తుతిద్దాం. పెండ్లైన 14 సంవత్సరాలకి దేవుడు చక్కని గర్భఫలం ఇచ్చాడు. అలాగనే 3 ఆడపిల్లల తర్వాత మగబిడ్డ కావాలని వారు విశ్వాసంతో వచ్చారు. దేవుడు వారి చిన్న కోరికను దేవుడు తీర్చాడు. మరి చక్కని కుమారుని ఎత్తుకుని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నాన్సీ, మా భర్త పేరు విక్టర్ పాలు, మాది గుంటూరు. నాకు 3 అమ్మాయిలు, 4వ కాన్పులో నాకు అబ్బాయి కావాలని నేను కోరుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఫలం ఇచ్చారు. నాకు అబ్బాయి పుడతానని చెప్పారు. వెళ్ళిపోయాను. మళ్ళీ 7వ నెలప్పుడు వచ్చాను. 7వ నెల వచ్చిన తర్వాతకి నేను ఇట్లా చెప్పాను, పాస్టర్ గారు నాకు 3 అమ్మాయిలు, నాకు అబ్బాయి కావాలి, మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు తల మీద చేయి వేసి తైలంతో అభిషేకించి నువ్వేం బాధపడకు, ఈ టైం రాసి పెట్టుకో, నీకు అబ్బాయే పుడతారు కన్ఫామ్గా. అబ్బాయి పుట్టిన తర్వాతకి వచ్చి అబ్బాయిని ఎత్తుకొని సాక్ష్యం చెప్పు అని చెప్పారు. ఇంకా నేను బాధపడుతూనే వెళ్ళిపోయాను. నాకు అంతగా నమ్మకం లేదు. తర్వాతకి ఇంకా డెలివరీ అయినప్పుడు ఇంకా నేను అబ్బాయిని ఎత్తుకొని వచ్చినాను. ఈ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి సాతానుడు సిగ్గుపడినట్లుగా గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరి కార్యాలన్నీ ఒక మాయ మంత్రమా కన్నుకట్ట చెప్పాలి మీరు అందరూ. ఈ పరిచర్యని సాతానుడు చూడలేకపోతున్నాడు. చూడలేక కొంతమంది వ్యక్తుల్ని సాతానుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. మీరందరూ ప్రార్థన చేయండి. ఇది పరిశుద్ధ రాజసింహాసనం మీద జరుగుతున్న పరిచర్య. ఇది ఆమెన్. ఇది ఒక ప్రార్థన, ఒక పిలుపు, దర్శనంతో వచ్చిన సేవ. ఇది ఏ మనుషుడు కోల్చడానికి సరిపోడు. మనుషులు హైలైట్ చేసుకొచ్చారనుకోండి, మనుషులు పడగొడతారు. ఇది ఏ మనుషుడు తీసుకురాలేదు ఈ పరిచర్యని. దేవుడే ప్రత్యేకంగా ఎన్నుకుని నా తండ్రిని ఈ పరిచర్యలని ప్రారంభింపచేశారు. వాగ్దానం ద్వారా దేవుడు నా తండ్రికి ఇచ్చాడు. అదే దేవుడు నాకు ఇచ్చిన భారంతో ఈ పరిచర్య చేస్తూ ఉన్నాం. అందుకని నేను ఎవరికి తిరిగి ఆన్సర్ చేయవలసింది నాకు లేదు. ఎందుకంటే మనము దేవునికి ఆన్సర్ చేయాలి. ఎవరికి ఆన్సర్ చేయాలి? ఆయన మనకి ఏ బలం ఇచ్చాడో, ఏ తలాంతి ఇచ్చాడో, ఏ వరం ఇచ్చాడో అది ప్రజలలో మనము ఆ పని చేసుకుంటూ క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించటమే మన దర్శనం. ఆమెన్. మరొక సాక్ష్యం మీకు చూపిస్తున్నాను చూడండి. 15 సంవత్సరాలకి దేవుడు కవల పిల్లల్ని ఇచ్చాడు. కవల పిల్లలు ఎంతమందికి కావాలో మీరు అడగండి, దేవుడిని మీకు ఇస్తాడు. పెంచే ఓపుకుంటే చిన్నప్పుడు పర్వాలేదు, 30 రూపాయలు 50 రూపాయలు బట్టలతో వదిలిపోతుంది. ఇద్దరికి ఇద్దరికి అయిపోయిన 200 రూపాయలు అయితే బట్టలకు పని అయిపోతుంది. పెద్ద అయ్యాక తెలుస్తుంది. ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువ కదా, ఇప్పుడు అన్ని మోడల్, రోడ్డుని ఈడ్చే బట్టలు కొనుక్కుంటున్నారు ఇప్పుడు అందరూ. ఇంతకుముందు అలాగే ఉండే కదా, కొంచెం పైకి ఉండి రోడ్డుని కూడా క్లీన్ చేసేయాలి. ఫంక్షన్ హాల్కి వెళ్తున్నా అంతా వెనకాల తుడుస్తున్నట్టు వస్తుంది. ఎక్కువ క్లాత్ పెడుతున్నారు, అందుకు రేట్ ఎక్కువైపోతుంది. సరే, అందుకని ఆలోచించి అడగండి, కావాలి పిల్లలా, ఒక పిల్ల కావాలా, దేవుడిని అడగండి. ఇక్కడ ఈ సాక్ష్యం ఇందాం. పేరు అమృత, భర్త పేరు వందనం. వీరు చింతగుంట్ల ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు మొదట్లో ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత మళ్ళీ 13 సంవత్సరాల వరకు తను గర్భం పొందుకున్నప్పుడు వారి ఊరి నుంచి కొంతమంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారని విని తను చెప్పింది, నాకు కూడా ఫలం తీసుకురండి, దైవజనులతో ప్రార్థన చేయించని వారికి చెప్పినప్పుడు వారి ఇక్కడి నుంచి ఫలం ప్రార్థన చేయించి తీసుకొని వెళ్ళారు. అలానే ప్రార్థనని కూడా తీసుకొని వెళ్ళి తనకి ఇచ్చినప్పుడు దేవుడు తన పట్ల కార్యం చేశారు. పాప పుట్టిన తర్వాత 13 సంవత్సరాలకి దేవుడు మళ్ళీ తన గర్భాన్ని తెరిచారు. తన గర్భవతి అయింది. దేవుడు కవల పిల్లల్ని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఒక పాప బాబు పుట్టారు. వివాహం జరిగిన 15 సంవత్సరాలు మొదట పాప పుట్టిన తర్వాత గట్టిగా చప్పట్లు కొడదాం, ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధుడైన యేసుకే మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యాన్ని చూపించి వాక్యంలోకి వెళ్తాను. ఈ నెల ఈ సాక్ష్యం ప్రతి చోట నేను చెప్తా ఉన్నాను. దేవుడు చిన్న బిడ్డకి, ఒక యవనస్తుడికి ఫ్లైట్ నడిపేటువంటి పైలట్ జాబ్ దేవుడు ఇచ్చాడు.
అంటే ఆ స్థితిని దేవుడు ఎలా ఇచ్చాడో ఆ బిడ్డ చెప్తాడు. ఆ కొత్తపేటలో ఆ వంశీ అబ్బాయి, వంశీ తండ్రి ఆటో నడుపుతూ ఉంటుంటారు. ఆటో మీద వారు జీవనం సాగిస్తూ ఉన్నారు. చదువుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులను అడిగాడు ఆ వంశీ, నాన్న నేను పైలట్ అవుతాను, నేను పైలట్ అవ్వాలనుకుంటున్నానంటే, పైలట్ చదివించాలంటే నా స్థితి కాదు కదా బాబు, మన అంత స్థితి కాదు. పైలట్ అవ్వాలంటే, పైలట్ కోర్స్ కంప్లీట్ చేయాలంటే 1,20,00,000 కావాలట. ఎంత కావాలి? 1,20,00,000 కావాలి. 1,20,00,000 ఎక్కడ వస్తుంది బాబు, మనం బ్రతుకు అది కాదు కదా అని తల్లి తండ్రి చెప్తే చాలా వేదనగా ఉన్నాడు. చదువుకున్నాడు కానీ పైలట్ ట్రైనింగ్ అవ్వటానికి ధనము లేక ఆలోచిస్తున్నప్పుడు తన తల్లి ఆరాధన టీవీలో దేవుని వాక్యం వింటూ ఉంది. విని ఆమె ఏం చెప్పిందంటే, బాబు నీ ఆశ తీరాలంటే అక్కడ తైలాభిషేక ప్రార్థన జరుగుతుంది, ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, దేవుడు కార్యం జరిగిస్తాడని చెప్పింది. ఆ కొత్తపేట నుండి ఉప్పులగుప్తం తైలాభిషేక ప్రార్థన రావటానికి ఛార్జీ ఇచ్చి పంపించింది వాళ్ళ తల్లి. టికెట్కి ఇచ్చి పంపింది. వచ్చాడు. వచ్చినప్పుడు అడిగాడు, దైవజనుడా నేను పైలట్ అవ్వాలని ఆశ ఉంది, దానికి ఇంత డబ్బు కావాలి, ఇది మా వల్ల కాదు. ఏంటంటే నేను ప్రార్థన చేసినప్పుడు నేను చెప్పాను, దేవునికి సమస్తము సాధ్యమే, బీదలను పైకెత్తువాడు యేసయ్యే, పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తుతాడు. నీవు విశ్వాసం ఉంచుచున్నా నువ్వు తప్పకుండా పైలట్ అవుతావు. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నిన్ను దీవెన ప్రకటిస్తున్నాను, నువ్వు ఆశీర్వదించబడతావని ప్రతిష్ఠ చేసి దీవిస్తే కొంత హోప్ వచ్చింది, నిరీక్షణ వచ్చింది. వచ్చినప్పుడు అయితే 7 తైలాభిషేక ప్రార్థనలు మానకుండా వస్తానని 7 తైలాభిషేక ప్రార్థనకు వచ్చాడు. అద్భుతం ఏంటంటే ఆ మనుషుడు చాలామందిని సహాయం చేయమని అడిగాడు. ఎమ్మెల్యేలని, మినిస్టర్స్ అందరినీ సహాయం చేయమని అడిగాడు. ఎవరెవరో కొంత సహాయం చేశారు, కొంతమంది చేయలేదు. అయితే ఈ మనుషుడికి భారీ ఎత్తున ఒక మనుషుడు సహాయం చేసేలాగా దేవుడు చేశాడు. సినిమాలో యాక్ట్ చేసేటువంటి ఒక పెద్ద ఆయన సోనా సూద్ అనేటువంటి అతను చాలామందికి ధర్మకార్యాలు చేస్తున్నాడు. ఆ మొత్తం మీద ఆ కుటుంబంలోనికి ఆ యొక్క కంపెనీకి లెటర్లు రాశాడు, మెయిల్ పెట్టాడు. వారు ఇతన్ని స్టడీ చేశారు. స్టడీ చేసి అద్భుతం ఏంటంటే ఆ ధనము చూడండి, సోనా సూద్ గారు కూడా మొన్న ఉప్పులగుప్తం ఈ అబ్బాయి వచ్చి సాక్ష్యం చెప్తున్నప్పుడు అతను అన్నాడట, నువ్వేంటి నీ విశ్వాసం ఏంటంటే ఇలా దైవజనుడు ప్రార్థన చేశాడు, దేవుడు సహాయం చేస్తాడన్నారు, మీ ద్వారా దేవుడి సహాయం చేశాడంటే నేను వెళ్ళి ఇప్పుడు మొన్న అతను సహాయం చేస్తే మరి ఆఫ్రికాలో ఈ మనుషుడు పైలట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ మొన్న గురువారం ఉప్పులగుప్తం తైలాభిషేక ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ సోనా సూద్ అన్నారు, నేను కూడా చూస్తాను వారిని అందరిని అంటే వీడియో కాల్లో చూసి ఆయన విష్ చేయటం కూడా జరిగింది. ప్రియులరా, ఈ చిన్న బిడ్డ ఆశీర్వాదకరంగా పైలట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ అభిషేక ప్రార్థన మన కుటుంబాలని, మన బిడ్డల్ని ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకెళ్ళేలా చేస్తూ ఉంది. ప్రార్థన మన కుటుంబాలని మారుస్తుంది. ప్రార్థన మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగిస్తుంది. మరలా ఇంకొక సాక్ష్యం చెప్పాడు, దేవుడు ఎంత గొప్ప సహాయం చేశాడు అని. నేను పైలట్ డ్రెస్లోనే వచ్చి సాక్ష్యం చెప్తానని పైలట్ డ్రెస్లో వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యాన్ని మనం చూద్దాం. తర్వాత ఇంకొక అద్భుతం జరిగిందనమాట. సైతాన్ ఏం చేస్తుందంటే, దేవుని కార్యం జరుగుతుంది కదా, మరి ట్రైనింగ్లో ఉండగా 3000 అడుగుల ఎత్తులో ఉండగా ఆ ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయింది. ఏమైంది? ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయింది. ఇంజిన్ ఆగిపోతే పక్కకు పెట్టడానికి ఉంటుంది మరి పైన, అది కిందకి జారిపోతుంటే ఏటీసీ వాళ్ళని అడిగాడు, ఇదిగో మరి మా ఇంజిన్ ఆగిపోయింది, మా పరిస్థితి ఏంటని 2 పైలట్లు అడిగితే వారేమన్నారంటే చాలా జాగ్రత్తగా కిందకు వచ్చేసేయండి అన్నారు. వారు వచ్చినా రాకపోయినా కిందే పడతారు. వాళ్ళు ఇంజిన్ ఆగిపోయింది, పైనుంచి కింద పడితే ఇంకేమైనా ఉంటుందా? ఆ మనుషుడు ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నీవే నన్ను ఆదరించు, నన్ను ఆదుకు. అసలే దీనస్థితి, దేవుడు ఒక దారి చూపించాడు. మంచిగా ట్రైనింగ్ కంప్లీట్ చేస్తున్నప్పుడు పెద్ద శోధన ఏంటంటే ఇంజిన్ ఆగిపోయి కిందకి జారిపోతుంది విమానం. కరెక్ట్గా 600 అడుగుల ఎత్తు దగ్గరికి జారిపోయేసరికి మళ్ళీ తిరిగి ఇంజిన్ స్టార్ట్ అయింది. అప్పుడు వారి ప్రాణం నిలబడింది. ఇది ఎవరి కార్యం? ఇది గట్టిగా చెప్పాలి.
అంటే ఆశీర్వాదం ఎక్కడుంటుందో అక్కడ భయము శోధనగా సాతానుడు ఆవరిస్తాడు. శోధన మనకు వచ్చింది అంటే దైవ కార్యము బలముగా జరగబోతుందని గ్రహించుకోవాలి. హల్లెలూయా చెప్పండి. మరి ఈ సాక్ష్యము ఆ బిడ్డ వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యాన్ని మనం చూద్దాం. నా పేరు వంశీ. నేను కొత్తపేట గ్రామం నుంచి వచ్చాను. ఊరు కొత్తపేట. ఫాదర్ ఒక ఆటో డ్రైవరు. ఫస్ట్ టైం ఒకసారి మమ్మీ ఒకసారి టీవీలో ఆరాధన ఛానల్లో అయ్యగారిది ఒక వీడియో చూసిందంటండి. చూసి 2019 ఇయర్ చూసి ఒక పైలట్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుగు, అయ్యగారు చెప్తారు అని చెప్పేసానంటే అప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడినండి. బరువు ఎంత అంటే 120 కేజీలు, 120 అండి వెయిట్. అయితే సరే అని చెప్పేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. అమౌంట్ చూసి బస్కి నాకు డబ్బులు ఇచ్చి పంపించింది. అక్కడికి వెళ్ళి అంతా అయిపోయాక అయ్యగారిని కలిసి అయ్యగారు ఇలాగ పైలట్ అవ్వాలనుకుంటున్నాను, వెయిట్ అది భయపెడుతున్నారు, అవ్వలేను అని చెప్పేసి అని అంటే అయ్యగారు ఒక మాట అన్నారు, ముందు ప్రయత్నించు అని ఒక మాట అని వదిలేశారు. సరే అని చెప్పేసి బయటకు వచ్చండి చాలా దగ్గరికి వెళ్ళాను. పైలట్ అవ్వాలంటే ఒక 1,00,000 2 లక్షలు ఉంటాయి, సరిపోదండి. 1,20 లక్షలు ఉండాలి. అంత స్థాయి లేదు. పోనీ లోన్కి వెళ్దామంటే ఇల్లు లేదు. పోనీ ఏదన్నా కొలెటరల్ పెడదామన్నా ల్యాండ్ గట్ట ఇలాంటివి ఏమీ లేవు. బట్ పైలట్ అవ్వాలి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ప్రేయర్కి వచ్చేవాడిని, అయ్యగారిని అడిగేవాడిని, ప్రయత్నించు అవుతావు. నేను అనుకునేవాడిని, నేనేందుకు ఇంత ఎలాగున్నా అమౌంట్ లేదు, అయ్యగారు చెప్తున్నారు అవ్వగలనా అని ఒక డౌట్ ఉండేదండి నాకు. అమౌంట్ కోసం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఫండింగ్స్ అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి పైలట్కి. ఆల్ ఇండియా 5th ర్యాంక్ అండి నాకు పైలట్ ఎగ్జామ్స్కి. అలాగే ఆల్ ఇండియా 125 ర్యాంక్ AME సెట్కి. ఇలాగా 2 ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయని మెడికల్స్ అవన్నీ చేయించుకొని ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడిని. వన్స్ అపాన్ ఏ టైం సోను సూద్ గారు తెలుసు కదండి మీకు. సోను సూద్ గారు టీవీలో ఎవరికో ఇద్దరికి ట్రాక్టర్ ఏదో హెల్ప్ చేశారని చెప్తే నేను కూడా ఆయనకి ఒక 900 ట్వీట్స్ చేశానండి, మెసేజ్లు పెట్టాను. వాళ్ళ టీం నుంచి రిప్లై ఇచ్చారు, కొంచెం హెల్ప్ అయ్యింది. నాకేమో ఆశ ఆగట్లేదు, నేను అవ్వాలి ఏదోలాగాని. పట్టుదలేమో వదలలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళందరూ నీకెందుకు, మీ స్థాయి కాదు, నీకు సంబంధం లేదు, నీకు అవ్వదు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అదే మాట అండి. అయ్యగారి దగ్గరికి వస్తేనేమో నువ్వు అవుతావు, ప్రయత్నించు. అయ్యగారిని నమ్మి నాన్ స్టాప్గా 7 వారాలు తిరుగుతాను తండ్రి, నాకు సమాధానం ఇయ్యని చెప్పి మొదటి వారం నుంచి తిరుగుతానే ఉన్నాను. 7వ వారం వచ్చేటప్పటికి పైలట్ కింద రిజిస్ట్రేషన్ అయిందండి నాకు. గట్టిగా చేతులు పైకి ఎత్తుకొడదాం. ఇప్పుడు ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా అమౌంట్ ఫండింగ్ నిజంగా నాకు ఇప్పటికీ డౌటే అండి. నా దగ్గరికి అమౌంట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియట్లేదు. మొత్తానికి అమౌంట్ వచ్చేది, ఎక్కడి నుంచి వచ్చేదో నాకు తెలీదు. మన స్థాయి కాదనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక ఫ్లైట్ పైలట్ని అండి, కమర్షియల్ పైలట్ని, ఇక్కడ నుంచొని ఉన్నానంటే అది అయ్యగారి వల్లే. నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ఫ్లైట్లో ఇన్సిడెంట్. 3000 అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోయిందండి. అది ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయింది. భయపడుతున్నాం, క్యాప్టెన్ నేను చూస్తున్నాను, నన్ను చూస్తున్నాడు. మనసులో అనుకుంటున్నాము, తండ్రి నాకు ఫ్లైట్ నేను ఎలాగైనా ల్యాండ్ అవ్వాలి, ఎలాంటిది ఏమీ జరగకూడదు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఈ సన్నిధికి వచ్చాక సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఇంజిన్ ఆగిపోయింది, మొత్తం అంతా సైలెంట్ అయిపోయిందండి. ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు మా గురించి. మీరు ఎక్కడి నుంచి అన్నా ల్యాండ్ చేయమన్నారు. దానికి ఉన్న హైట్కి కొంచెం దూరం మాత్రమే వెళ్ళగలదు, లేదంటే ఇంకా 600 అడుగులు కిందకి దిగిందంటే మేము కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ఇంకా ఆ రోజుతో అయిపోతుంది అన్న దానికి అటు ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు. మాకు సిగ్నల్ ఇచ్చారు, మీరు ఎటు నుంచి అన్నా ల్యాండ్ అవ్వండి అన్నారు. ఒకవేళ రన్వే మీద అవ్వకపోతే సముద్రం ఉందండి, సముద్రం సైడ్ ల్యాండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అయితే ఆ స్పీడు కరెక్ట్గా ప్రార్థన చేసుకున్నాను. స్పీడ్ కరెక్ట్గా 600 అడుగు వచ్చే లోపల మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయిందండి నాకు. సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాము. ల్యాండ్ చేశాక ఇన్స్ట్రక్టర్ కూడా వంశీ ల్యాండ్ చేశారు, బాగా ల్యాండ్ చేశారని సర్టిఫికేట్ మీద కూడా రాసి ఇచ్చేసారండి. స్తోత్రం.
దీనులను పైకెత్తువాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. దేవుడిని దీవించిన దేవునికి మహిమ కలుగును. పైలట్ ట్రైనింగ్ అవ్వాలని నేను అనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక 100 మందికి పైలట్ ట్రైనింగ్ నేను ఇస్తున్నానండి. నాకు సొంత అకాడమీ ఉంది, పైలట్ అకాడమీ ఉంది. నేనే స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను, విదేశాలకు ట్రైనింగ్కి పంపిస్తున్నాను. ట్రైనింగ్ అవ్వాలనుకున్న చోట నుంచి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళిన అయ్యారికి నాకు వందనాలు. దేవుడికి మహిమ కలుగుగాక. మీలో ఒంటరైన వాడు 1000 మంది. మరి ఇలాంటి సాక్ష్యాలు రావటం మామూలు విషయమా? దీనికి ఎంత ప్రార్థన కావాలి, ఎంత పరిశుద్ధత కావాలి, ఎన్ని రకాలుగా దేవుని సన్నిధిలో గోజాడాలి. మీ పిల్లల గురించి కూడా మీరేం భయపడకండి. వారికి దేవుడు దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. కంటికి కనపాడ నీవెన్నియో, చెవికి వినపాడ నీవెన్నియో. కంటికి కనపాడ నీవెన్నియో, చెవికి అందరూ పాడదాం. హృదయాగోచరము కానివెన్నియో, సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అందరూ పాడదాం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. పాడదాం. ఎందరు యేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు ముఖమున. ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు ముఖమున. అందరూ పాడదాం, మరలా పాడదాం. ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు ముఖమున. సందేహము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. అందరూ పాడదాం. సందేహము ఆయన వైపు చూచినప్పుడు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు. చప్పటి కొడుతూ పాడదాం. నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడా యేసు ప్రభు, వినయముతో నేను నీ వైపు చూస్తా. విసుగగా పరిగెత్తి నేర్పయా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడు యేసు ప్రభు. చప్పటి కొడదాం. పాట అర్థం చేసుకోండి. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడు యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేపో. వినయముతో నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేపో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక. అందరూ పాడదాం. కంటికి కనపడినవన్నీ నిన్ను చూడా. కంటికి కనపడ నీవెన్నియో, చెవికి విన
వినపాడ నువ్వు చూడలేదు కానీ ఇంకా వినలేని కార్యాలున్నాయి. చెవికి వినపాడ హృదయము హృదయ గోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివ నాకై. హృదయ గోచర అసలు నీ హృదయములో కూడా ఆ స్థితి ఆలోచించి ఉండవచ్చు. ఆయనంత గొప్ప కార్యము చేస్తాడు. నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా చెబుదాం. పిల్లలు లేదని బాధపడకండి, జాబ్ రాలేదని బాధపడకండి, నేను సెలెక్ట్ కాలేదు, ఇల్లు లేదు, అది లేదని బాధపడకండి. నువ్వు ఊహించలేదు కానీ దేవుడు ఊహించి ఒక కార్యం చేయబోతా ఉన్నాడు. బలమైన కార్యము ప్రభు జరిగించబోతా ఉన్నాడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆమేన్. నేను ట్రైనింగ్ అవ్వలేకపోయినా కానీ 100 మందికి ట్రైనింగ్ ఇచ్చేవానుగా దేవుడు ఆశీర్వదించాడని సాక్ష్యం విన్నాం. మన యేసు అద్భుతాలు చేస్తాడు, మనందరి పక్షంగా చేస్తాడు. వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని అందరూ కూడా అభిషేక ప్రార్థనలోకి పాలు పొందుదాం. జీవం గల దేవుని సన్నిధానంలో లూకా సువార్త 5వ అధ్యాయము. ఇందులో దేవుడు కొన్ని విషయాలు మనకి నూతనంగా మరలా బయలుపరచబోతా ఉన్నారు. మొదటి నుంచి చదువుదాం. జనసమూహము. లూకా సువార్త బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. మొదటి నుండి మనం చదువుదాం. ఎస్. జన సమూహము దేవుని వాక్యం వినుచు. నేను 3 అంకెలు చదువుతున్నప్పుడు మీరు అందరూ చదవాలని ఆశిస్తా ఉన్నాను. స్టడీ 1 2 3. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచాను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి త్రోయమని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారిని వచ్చి సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా అంటే యేసయ్యకి ఇష్టమైన మాట. హల్లెలూయా అంటే యెహోవా దేవునికి ఇష్టమైన మాట. ప్రియులరా, యేసు ప్రభు వారు గత 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చినప్పుడు ఒక సరస్సు దగ్గర నిలబడ్డాడు. ఆయన ఆ సరస్సు దగ్గర నిలబడినప్పుడు సీమోను అనేటువంటి ఒక మనుషుడిని మనం చూస్తున్నాం. 2 దోణులు ఉన్నాయి. వారు రాత్రంతా కూడా వల పట్టుకుని దోణి వేసుకుని సరస్సు అంతా తిరిగారు. కానీ ఆ సరస్సులో ఎంత కష్టముతో తిరిగినా, ఎంత జ్ఞానం ఉపయోగించినా ఒక్క చేప కూడా పడలేదు. చివరికి వలలు కడుక్కుంటా ఉన్నాడు. ఇంకా మనుషులు ఉన్నారు. యేసు ప్రభు వారు అన్నారు, ఏమి దాంట్లో చేపలు ఏమి లేవు, పడలేదా అంటే, అయ్యా రాత్రంతా మేము తిరిగేం, ఒక్క చేప కూడా పడలేదు బాబు అంటే, యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, అందరూ అండర్లైన్ చేసుకోండి, 4వ వచనం, నీవు
దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుడని సీమోనుతో చెప్పాను. ఆమెన్. ఇక్కడ గొప్పగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంతకుముందు ఆయన సొంత జ్ఞానముతో వల వేశాడు. ఏం చేశాడు? ఆయన సొంత జ్ఞానముతో, తనకున్నటువంటి నాలెడ్జ్తో, సీనియారిటీ, వలలు పట్టుకుని చేపలు పట్టేటువంటి అనుభవం బాగా ఉంది. ఆ అనుభవాన్ని నమ్ముకుని వెళ్ళాడు. ఒక్క చేప కూడా పడలేదు. యేసు ప్రభువారు అంటున్నారు, ఇదిగో నేను చెప్తున్నాను కదా, నీ దోనెను లోతునకు నడిపించి వలలు వెయ్యి, అప్పుడు నీ వలల నిండా చేపలు వస్తాయి. అన్నీ ఇన్నాడు, బాగానే ఉంది. కానీ సీమోన్ అంటున్నాడు, నా ఏలినవాడా, రాత్రంతా శ్రమ పడ్డానయ్యా, చాలా చేశాను, అంతా తిరిగాము, మొత్తం గాలించి, ఎందుకు ఒక్క చేప కూడా పడలేదంటే, మరలా సీమోన్ అంటున్నాడు, నేను వెళ్ళాను, పడలేదు, కానీ అయినను నీ మాట చప్పున. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు ఆయన? నీ మాట చప్పున నేను వలలు వేతునని. లోపలికి వెళ్ళి సీమోను వల వేసాడు. వలలు వేస్తే ఆ విస్తారమైన చేపలు పడి లాగలేకపోయాడట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ ఏమనండి, 5వ వచనంలో, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారిని సహాయం అడుగుతున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి, ఎందుకంటే ఈ సరస్సు దగ్గరికి నేను 3 సార్లు వెళ్ళాను. ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ సరస్సు, యేసుప్రభు అద్భుతం చేసిన ఈ సరస్సు దగ్గరికి మరి బైబిల్ అధ్యయనం చేయటానికి నేను 3 టైమ్స్ ఆ దేశంలోకి వెళ్ళాను. నేను చూశాను ఆ సరస్సు ఈరోజు ఆ దేశానికి మంచినీళ్ళు బావిగా అయిపోయింది. ఆ నీళ్ళ మీదే ఇజ్రాయేల్ దేశము చాలా వాటర్ మంచిగా వారికి దొరుకుతూ ఉంది. నేను ఈ సరస్సు చుట్టూ తిరిగాను. ఆ ఒక పక్కన కపెర్నహూమ్ ఉంది, మాకు ఇచ్చిన హోటల్ కూడా ఈ సరస్సు పక్కనే మంచి హోటల్స్ కట్టారు. అందులో ఉండి రోజు దాన్ని గమనిస్తూ ఉండాను. ఒక స్పెషల్గా మనుషులను తీసుకుని కూడా నేను దాని గురించి చాలా అధ్యయనం చేసుకునేవాడిని. అప్పుడు అనిపించింది, యేసు ప్రభు వారు మాటలు ఎంత సత్యమైనవి. సీమోను వల వేసాడు, ఆయన ముందు వల వేస్తే ఒక్క చేప పడలేదు. కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాటను బట్టి వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు పడ్డాయి తెలుసా? విస్తారముగా రాశాడు. పైగా అక్కడ ఎలాగా చెప్తున్నాడంటే, ఆయన వల వేసిన తర్వాత వలను లాగలేకపోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని మాట ప్రకారము, దేవుని అభిషేకం ద్వారా పని ప్రారంభిస్తే నీ వలలు పిగిలిపోతాయి అనమాట. గట్టిగా గట్టిగా. ఇంతవరకు మీరు చేసిన వ్యాపారాలు మీకు తెలుసు, మీ జ్ఞానము, మీకున్నటువంటి తెలివితేటలన్నీ ఉపయోగించి చేసింది వేరు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి బయలుపరుస్తున్న గొప్ప వాక్కు ఏంటంటే, మీ అందరికి ఇచ్చే మాట ఏంటంటే, ఈ దినము నుండి పని ప్రారంభించండి. ఈ దినము నుండి పనులు చేయటానికి ముందుకెళ్ళండి. అది కంపెనీ అయినా, వ్యవస్థ అయినా, సేవ అయినా, వ్యాపారం అయినా, ఇక మీ వలలు పికిలిపోయే అంత దీవెన వస్తుంది అన్నమాట. హల్లెలూయా చెప్పరే. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పరే. ప్రియులరా, సమృద్ధి ఎట్లొస్తుందంటే, వలలు వేసాడు, వేసిన తర్వాత వలను లాగలేకపోతున్నాడు ఆయన. ఆ మనుషుడు లాగలేకపోతుంటే పక్కనున్నటువంటి స్నేహితులు ఉంటారు కదా, చూడండి అక్కడ మీరు అది ఒకసారి దీన్ని చూస్తే ఒక వీడియోని బట్టి మీకు కొంచెం అర్థం అవుతుంది. ఆ పక్కవారిని పిలిచాడు. పక్కవారిని పిలిస్తే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ సిగ్నల్ ఇస్తున్నాడు, సంజ్ఞలు చేస్తున్నాడు, రండి రండి రండి. ఇంతకే పేతురు భయం ఏంటంటే, సీమోను భయం ఏంటంటే, ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడేమో వలేమో లోపల స్టక్ అయిపోయింది. లాగుతుంటే ఏమైనా రాయి తగిలిందా, మోడు తగిలిందా అనుకుంటున్నాడు. కానీ ఇన్ని చేపలు వచ్చి నేను అనుకోవట్లేదు. యేసయ్య చేసే కార్యాలు ఆలస్యమైన కానీ నీవు భరించలేనంత ఆశీర్వాదం దిగొస్తుంది. ఎంత దరిద్రం ఉంటుందో అనేక రెట్ల ఆశీర్వాదం ఉంటుంది. అది మామూలుగా ఉండదు. అది ఆమేనని చెప్పరే. ఇంకా గట్టిగా చెప్పరే.
నిజమే, అది దేవుని కార్యం. అది దేవుని నామాన్ని స్మరించి యేసు నామాన్ని తలంచుకొని యేసయ్య నామములో పనులు ప్రారంభిస్తే వలలు పికిలిపోతాయి. మీ వ్యాపారాల్లో దీవెన కలగబోతా ఉంది. మీ కుటుంబాల్లో ఆశీర్వాదం కలగబోతా ఉంది. దేవుని మాట చొప్పున వెళ్ళండి, పనులు ప్రారంభించండి. అప్పుడు వలలు లాగలేకపోతుంటే పక్కవారిని పిలిస్తే పక్కవారు వచ్చి అందరూ కలిసి లాగితే అసలు అందులో చాలా విలువైన చేపలు వచ్చినాయి. ఏం చేపలు వచ్చినాయి? గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. దీని గురించి యోహాను ఇంకోలా రాశాడు. చూడండి, యోహాను సువార్తలో ఒక మంచి మాట కనబడుతుంది. అక్కడ లాగుతుంటే 153 చేపలు వచ్చినాయని రాశాడు ఆయన. ఎన్ని? చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనం. జాన్ చాప్టర్ 21 వర్స్ 11. యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనం. సీమోను పేతురు దోణి ఎక్కి వలను లాగాను. దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది మాట, అది 153. అది చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈరోజు మీ అందరికి స్పెషల్ బ్లెస్సింగ్ ఏంటో కనబడుతుంది. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండే. ఆ గొప్ప చేపలు అంటే హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. కుడి చేయి పైకెత్తి చెప్పండి, నేను చెప్పింది చెప్పండి. కుడి చేయి పైకెత్తండి. నా యేసయ్య చేసే కార్యము 153 గొప్ప చేపల ఆశీర్వాదం ఇచ్చాను. 2 చేతులు పైకెత్తండి. 153 గుర్తుంది కదా? 2 చేతులు పైకెత్తి, నా యేసయ్య నా జీవితంలో 153 గొప్ప చేపల ఆశీర్వాదం అనుగ్రహించి ఉన్నాడు. చెప్పాలి, నా యేసయ్య నా జీవితంలో 153 గొప్ప చేపలు నాకు అభివృద్ధి ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. అందులో పడినటువంటి ఆ 153 చేపల్లో మనకి ఇక్కడ ఫేమస్ చేప ఏంటిది? బాగా రేట్ ఎక్కువ చేప ఎక్కడ ఏంటిది? అమ్మా, పులస. ఏదైనా ఉన్నా లేకపోయినా మొన్న మనకి ఇక్కడ పులస పడితే పేపర్లో రాసాడు ఎంత? 25,000, 30,000. మరి 153 చేపలు కూడా ఆ ప్రాంతంలో ఏది గొప్పదో అవి పడ్డాయి. ఈరోజు మీ అందరి జీవితంలో వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే అసలు కనీవిని ఎరుగని చాలా కాస్ట్లీ బ్లెస్సింగ్స్ మీకు రాబోతున్నాయి. 153 టైమ్స్ బ్లెస్సింగ్స్ రాబోతా ఉన్నాయి. ఆమేనండి. 2 చేతులు చప్పట్లు కొడుతూ 7 మార్లు ఆమేనండి. 153 చేపలు, గొప్ప చేపల ఆశీర్వాదము కలుగుగాక. దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను, దానిని మీరు రిసీవ్ చేసుకోండి. పరిశుద్ధాత్ముడు 153 గొప్ప చేపల దీవెన నీ బ్రతుకులో ఇవ్వబోతా ఉన్నాడు. నీ వ్యాపారంలో ఇవ్వబోతా ఉన్నాడు. నీ ఆస్తులో ఇవ్వబోతా ఉన్నాడు. విస్తారముగా రాబోతా ఉంది. కేకలు వేయండి, ఏల వేయండి, గోల చేయండి. సాతానుడు సిగ్గుపడులాగున, దేవుడు మహిమపరచబడులాగున స్థితిగతులు మారబోతా ఉన్నాయి. మీరు టాపులో పడబోతున్నారు. మీరు మామూలు కారు. ఎందుకంటే క్రీస్తు నందున్నవాడు మామూలు వ్యక్తి కాడు. ఆమేన్. వేషధారిగా ఉంటే కార్యాలు జరగవు. ఆత్మ స్థితులను కాపాడుకోగలిగితే కార్యాలు జరుగుతాయి. చూడండి, అక్కడ ఎన్ని చేపలు వచ్చినాయి? 150. ఇంకా మనకి ఇక్కడ కాస్ట్లీ చేపలు ఏమున్నాయి? సందువా, ఇంకా పండు కప్పులని, ఏదో కప్పలు, ఎన్నో తిప్పలు పడుతుంటాం మనం. మన ఒక ఇంటికి వెళ్తే భార్య బాధపడిపోతుంది. భర్త ఏమో పెద్ద చేప పట్టుకొచ్చాడు. భార్య గోల. నేను అలా చూస్తున్నాను. ఏంటి గొడవ అంటే, ఇప్పుడు ఈ చేప ఎవడు చేస్తాడు? లేక ఏడ్చే వాళ్ళు కొంతమంది, తెచ్చి పాడేస్తే చేసుకుని తినలేని వాళ్ళు కొంతమంది. మనకంతా 2 రకాలు ఉంటాయి కదా. నేను అనుకున్నాను, ఆ మనుషుడు
అక్కడెక్కడన్నా చేయించబట్టి రావాల్సిందేమో. నేను చేయలేను, నా వల్ల కాదు. తింటావే ప్లేట్ పెట్టుకుని సోఫాలో కూర్చుని కాలు పైన పెట్టుకుని నాకుతూ తింటావే? కొయ్యలేవా? క్లీన్ చేసుకోలేవా? ఓకే, మీరు చేపలు మీరు కష్టపడాలి, మీరు చేసుకోవాలి. ఎవరో చేసుకొస్తే తిందాం అన్నట్టు కాకుండా మన విలువలు మనం కాపాడుకుంటూ మన పిల్లలకి నేర్పాలి. ఏం చేయాలి? ప్రతి ఇల్లాలు భర్త బయటికి వెళ్ళి కష్టపడి తెస్తాడు, ఇంట్లో భార్య విలువలు కాపాడుతూ పిల్లలకి నేర్పాలి. ఇది సామెతల్లో ఉంది 31లో, గుణవతైన భార్య దొరుకుట గుణవతైన భార్య చక్కగా చేప చేస్తా. అసలు ఎంతోమందికి లేదు. దేవుడు నా భర్తకి ఈ అవకాశం ఇచ్చాడు, చేప తెచ్చాడిని, ఒకటి పులిసెట్టమంటారా ఏపమంటారా ఏంటని అడుగుతుంది. నేను చూసిన మనిషి అయితే మొత్తం గోలగోలెట్టేసింది. మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పను, గొడవలు అయిపోతాయి. వాక్య భాగంలోకి వెళ్దాం. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ధోనిలో నుండి లాగుతుంటే 153 చేపలు, పైగా గొప్ప చేపలు అన్నాడు. అంతే. ఇంతవరకు మీరు లాగినటువంటి వలలో, మీ కష్టములో, మీ చేతి పనుల్లో గొప్ప ఆశీర్వాదాలు చూడలేకపోయేమో, కానీ ఈరోజు నోట్ చేసుకో, దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను, గొప్ప విస్తారమైన దీవెనలు మీకు ప్రాప్తించునుగాక. ఓకే, లోకాసు వార్తలోకి వెళ్దాం. లోకాసు వార్తలో దేవుడి దినాన్ని బయలుపరిచిన మాట కిందకి వెళ్తుంటే కొత్త మర్మాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉంటే ఆ చేపలు చూసినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే అందరినీ పిలిచారు, రండి రండి సహాయం చేయండి. దాని అర్థం ఏంటంటే నీకు వచ్చిన కంపెనీ కానీ, నీ పొలము కానీ, నీ ఆశీర్వాదము, నీ వ్యవస్థ ముందు ఏదైనా ఎక్కువ వచ్చిందనుకోండి, భర్త బాగా బలపడ్డాడు అనుకోండి, వెంటనే దాంట్లోకి ఎవరు ఇన్వాల్వ్ అవుతారు చెప్పాలి? వైఫ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎవరికి చెప్పొద్దు, మన ఇద్దరం చేసేసుకుందాం, నేనే సహకరిస్తానని ఆమె కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుని తయారవుతుంది. ఓకే, ఇద్దరు కలిసి చేసినా సరిపోకపోతే అప్పుడు ఎవరిని జాయిన్ చేసుకుంటారు? పిల్లలను జాయిన్ చేసుకుంటారు. ముందు వాళ్ళ పిల్లలు అయిపోవాలి. పిల్లలు చేసినా కూడా సరిపోని ఆశీర్వాదం వస్తే మళ్ళీ ఛాన్స్ ఎవరికి ఇస్తారు మీరు చెప్పాలి? అమ్మింటోళ్ళకి ఇస్తారా, నానింటోళ్ళకి ఇస్తారా? నానింటోళ్ళకి రాదు. ఫస్ట్ ఎవరు వస్తారు? ముందు మీ పుట్టింటోళ్ళు గుర్తొస్తారు. ఎరుబాగులు మొగుడు అలాగే చూస్తాడు, ఎవరిని జాయిన్ చేసుకుందామే మన కంపెనీలో, ఎవరికి ఇద్దాం ఈ పని. ఇంకా ఏమండి, మీరు ఎవరికి మాట ఇవ్వకండి, నేను చెప్పేవారు కాడు అల్లిపోతాడు. అలాగా మీరు ఎవరికి మాట ఇవ్వకండి. మా అన్న పిల్లలు ఉన్నారు, మా చెల్లెలు పిల్లలు ఉన్నారు. ముందు వాళ్ళ అన్న చెల్లి పిల్లలు అందరి పిల్లలు అయిపోగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ తాలూకా, వాళ్ళ మేనమామలు అందరూ సబ్జెక్టు. ఎవరి సబ్జెక్ట్ అది? అమ్మింటోళ్ళు. అవును కదా, మనందరి ఇళ్ళలో జరిగేది కదా. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా దీవెన ఎక్కువైపోతే అప్పుడు అంటది, ఏమండి మీ వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. అప్పుడు ఆడికి ఇంత లావు బలమైపోయి మా అన్న కొడుకుని తీసుకొద్దాం. ఏమంటే అందరిని తీసుకొస్తా కానీ ఇంట్లో పెట్టి భోజనాలు అంటే నేను కుదరదు. వాళ్ళ భోజనాలు తెచ్చుకోవాలి, వాళ్ళ క్యారేజ్ వాళ్ళు పట్టుకోవాలి, మనం మాత్రం జీతం ఇవ్వాలి. మరి వీళ్ళ అక్క చెల్లెలు పిల్లలకైతే వాళ్ళందరూ గుండుగులు మొత్తం పట్టుకుపోతుంటారు. ఎవరెన్ని తిన్నా ప్రియులారా మనం నేర్చుకోవాలి, మనము వారిని ప్రేమించాలి, వీరిని ప్రేమించాలి. ఒక పెళ్ళిలో పాట ఉంది, అది మీకు వచ్చే పాట. అమ్మింటి వారొస్తే మాంసాలు వండొచ్చు, అత్తింటి వారొస్తే కంచాలు విసరొచ్చు. అంతేనా? అంతే. పాడదామా? ఎంతమంది పాడతారు? కంచాలు విసిరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా చెప్పండి. అది సరే, తైలాభిషేకంలో పాట నేను పాడమని చెప్తాను. అమ్మింటి వాళ్ళు వస్తే, నేను ఏదో పెళ్ళి విన్నాను పాట. అమ్మింటి వారొస్తే మాంసాలు వండొచ్చు. చికెన్దే సంతకి వెళ్ళిరా, మార్కెట్కి వెళ్ళిరా, మా నాన్న వస్తున్నాడు, మా అమ్మ వస్తుంది. అలా అత్తమామలు వచ్చారనుకోండి, బీరకాయ కోసి పెట్టడమే. ఏం పరిస్థితి బాగాలేదు మావయ్య, పరిస్థితి ఏం బాగాలేదు, చింతపండు రసంతోనే తిని బతుకుతున్నాం
అయ్యో అని ఆడు వెళ్ళిపోతాడు, ఆ శారీ వేసుకుంటే ఆడికి మోసం చెట్టుకుని ఆడిపోతాడు. ఓకే, ఈరోజు నీవు ఫస్ట్ నీ వాళ్ళని ఎంతమందిని చేర్చుకున్నా తీరని ఆశీర్వాదం రాబోతుంది. నీ భర్త ఇంటి వాళ్ళని చేర్చుకున్నా తీరని ఆశీర్వాదం రాబోతుంది. మీకు 153 చేపల దీవెని చూడబోతున్నారు. ఇది ఎందుకంటే ఇది సూచిక క్రియ. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు మీ కుటుంబీకుల తర్వాత మీ గ్రామస్తులను జాయిన్ చేసుకుంటారు. మీ గ్రామస్తుల తర్వాత అప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇస్తావు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తావు. ఇప్పుడు దరిద్రంగానే ఉండొచ్చు కానీ నువ్వు అనేక మందికి జీవనోపాధిని కలగజేస్తావు. దేవుని మాట ప్రకారము కార్యము చేయటానికి ముందుకెళ్తావు. నీవు విస్తరించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇక్కడ దోణి లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి మరి? ఈ పట్టరాని ఆశీర్వాదాలు రావాలంటే చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలోకి వెళ్తే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42-43 వచనం చూస్తే అక్కడ దైవజనుడు చెప్తున్నాడు, అపోస్తుల బోధ యందును. ఎస్, యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 42-43. బైబిల్ ఉన్నవారు అందరూ తెరవండి, గట్టిగా మైక్ లో చదవండి. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును. చూడండి, అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగకయుండిరి. ఇంకా కింద చదవండి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. అప్పుడు చూడండి, అప్పుడు ప్రతివానికి భయం కలిగెను మరియు అనేక మహత్కార్యములను. చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి, ఈ రోజు చాలా అవసరమైన మాట ఇది. అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు నామములో జరుగుతుంది. యేసయ్య చేశారు, అలాగే ఆయన శిష్యులు, ఆయన సేవకులు అపోస్తుల ద్వారా మహత్కార్యాలు, సూచక కార్యాలు జరిగితే ప్రజలు విస్మయం పొందేరటండి. ఆమేన్. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు యేసు నామములో జరుగుతాయి. ఆయన జరిగిస్తాడు, ప్రజలు విస్మయం పొందుతారు. ఇక్కడ అపోస్తుల ద్వారా దేవుడు చేశాడు. దైవజనులు పౌలు గారి ద్వారా, అనేక మంది ద్వారా నీ ముందు నిలిచిన ఇస్సాకు ద్వారా దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఎవరు కాదనగలరు? ఇది పరిశుద్ధాత్మ జ్వాల, ఇది పరిశుద్ధాత్మ కార్యం. ఇది ఆమేన్. అపోస్తుల ద్వారా జరిగిన కార్యాలు. ఆటో నడుపుకునే బిడ్డ తండ్రిని, ఆటో నడుపుకునే ఆయన కుమారుణ్ణి గాలిలో వెళ్ళే విమానం నడిపేవాడుగా అయ్యాడంటే మామూలు విషయం. అది దేవుని కార్యము, దేవుని కార్యం. అందరూ చెప్పాలి, ఇది దేవుని కార్యము, ఇది దేవుని కార్యము. ప్రియులారా, లూకాసు వార్తల గ్రంథం అపోస్తుల బోధ లోతుకి వెళ్ళాలి. మీరందరూ కూడా ఈరోజు మీ దోణి, మీ కుటుంబం అనే దోణి లోపలికి వెళ్ళాలి. లోతుకి వెళ్ళాలంటే దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. అపోస్తుల బోధ. రెండోది సహవాసము. నేను అన్నది అదే. మీరు అందరూ చర్చికి వెళ్ళాలని చెప్తారు. నేను మీ అందరికీ చర్చిలు పెట్టలేను కదా. దేవుడు అనేక మందిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు ఈ ప్రాంతంలో. మీరు మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలకు వెళ్ళాలి. నేను చెప్తున్నాను కదా, నేను ఎన్నాళ్ళు వస్తానో తెలియదు. నన్ను ఒక వాగ్దానం ద్వారా ఇక్కడ పంపించాడు దేవుడు. నాకు బలము, నాకు శక్తి, నా దర్శనం ఎలాగుందో నాకు తెలియదు. ఎందుకంటే ఇంతవరకు ఈ పని జరిగిస్తున్నాడు. ఇక ముందు మళ్ళీ ఏ పని ఎక్కడికి వెళ్ళబట్టాడో నాకు తెలియదు. అందుకే మీరందరూ బాగుపడే సమయం త్వరగా బాగుపడిపోవాలి. మీరందరూ యేసు నామములో జరిగే ప్రతి ప్రార్థన మందిరాన్ని అటెండ్ అవ్వండి. సంఘాలకు వెళ్ళండి, కాపర్లను చూడండి, ఆరాధనలకు అటెండ్ అవ్వండి. నాకు ఒకటే ఆరాధన ఉంది, సికింద్రాబాద్లో ఉంటాను నేను ఇక్కడ ఎల్ఈడీలు ఇచ్చి అందరిని ఇలా లాగి సంపాదించాలన్న నా దర్శనం కాదు నాది. ఈరోజు నేను ఎల్ఈడీలు ఇచ్చి ఒక చోట కూర్చుంటే నడుస్తుంది, ఆ దర్శనం కాదు అది. నేను దేవుడికి లెక్క చెప్పవలసిన వాడిని అయినాను. నేను
దేవునికి లెక్క చెప్పవలసిన స్థితిలో ఆ భయముతో ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను. అందుకనే ఆయన నాతో ఉన్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తావు. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. లూకాసు వార్తలోకి వెళ్దాం. లూకాసు వార్త ముగిస్తున్నాను, సమయం అవుతుంది. అప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ కూడా అందరినీ అక్కడ ఏం చేస్తున్నారు? సంజ్ఞలు చేస్తున్నారు. రండి రండి, నేను లాగలేకపోతున్నాను రా బాబు, మీరు వచ్చి లాగండి. మేము చేయలేకపోతున్నాం వ్యాపారం, మీరు కూడా రండి, మాకు సహాయం చేయండి, మాతో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. నీవు ఒంటరని అనుకుంటున్నావు కానీ, నీ బిడ్డలు ఒంటరి అనుకుంటున్నావు కానీ, నీవు 1000 మందికి పని ఇవ్వగలుగుతున్నావు, అనేక మందికి ఆశీర్వాదం ఇవ్వగలుగుతున్నావు. ఇచ్చే స్థితిలో దేవుడు పెట్టబోతున్నాడు. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే అందరూ వచ్చారు, వాళ్ళు లాగారు. లాగిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే 7వ వచనం, ఏమండోయ్ వారు వచ్చి 2 దోణులు మునిగిపోయినట్టు నింపిరి. మీరు ఏమైనా అనుకోండి, నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ, మీ 2 దోణులు, నీ కుటుంబంలో నీ బిడ్డలు, నీ స్థితి సమస్తము నింపబడుతుంది. ఇక ఎలుతూ ఉండదు, సమృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. 153 దీవెనలతో ఉంటుంది. ఇంతవరకు మన ప్రార్థనలు ఏమన్నామంటే 10 దంతులు, 30 దంతులు, 60 దంతులు, 100 అంతులు ఈ బాబాని చేసే ప్రార్థన. నువ్వు చేయని ప్రార్థన 153 అంతులు. ఈరోజు 153 టైమ్స్ 153 రకాల దీవెనలు, 153 రకాల ఆశీర్వాదాలు, 153 రెట్లు దీవెన. ఇది నాకే కావాలి అని అనుకున్న వారు 2 చేతులు గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెబుతూ ఆమేనని చెప్పి ప్రభుని స్తుతించండి. ఇది పరిశుద్ధాత్మ కార్యం, ఇది పరిశుద్ధాత్మ కార్యం, ఇది అపోస్తుల ద్వారా జరిగే కార్యం, ఇది అభివృద్ధి. ఇక పేదరికం ఉండదు మన జీవితంలో. మీ గృహంలో ఆర్థిక దరిద్రత ఉండదు. మీ ఇంట్లో ఎటు చూసిన ఐశ్వర్యం ఉంటుంది, ఎటు చూసిన ఆస్తి ఉంటుంది, ఎటు చూసిన నీ వస్తువులు నీ పేపర్లు నీ దగ్గర ఉంటాయి. ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. కేకలు వేసి ప్రభుని స్తుతించండి. అయితే మీ దోణి లోపలికి వెళ్ళాలి. యేసు నామములో ప్రార్థన ఉండాలి, యేసు నామములో సంఘ సహవాసం ఉండాలి, యేసు నామములో రొట్టె విరిచే బలలో పాలు పొందే అంత సంస్కరణ బ్రతుకు కావాలి. దేవుడు నీకు ఈ మాటలు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. తర్వాత కిందకి చదివితే అప్పుడు ఏమైందంటే 8వ వచనం, 7వ వచనం చదవండి. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు, చదవండి, వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, ఎస్ ఈరోజు దేవుడిచ్చే గొప్ప మర్మం ఇది. అద్భుతం చూసి పేతురు యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడను బాబు, యేసు నీవు పరిశుద్ధుడవు, నువ్వు అద్భుతాలు చేస్తావు, నా కళ్ళు 2 సరిపోవట్లేదు, జీరో అయిపోయిన నా బ్రతుకులో 2 దోణుల నిండా చేపలు వచ్చినాయి, ఇంత ఆశీర్వాదానికి నేను పాత్రుడను కాను. వారు పట్టిన చేపల రాశికి, అందరూ ఆలకించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు చెప్పండి, వారు చేపలు పట్టిన రాశికి, వారు చేపలు పట్టిన రాశికి అతడును అతనితో కూడా ఉన్న, అందరూ ఆలకించండి, అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయము, అమ్మ బాబోయ్ విస్మయము బాబోయ్ అని కేకలు. అందరూ అమ్మ బాబోయ్ అని కేకలేయండి. ఇన్ని ఆశీర్వాదాలా? చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. అమ్మ బాబోయ్ యేసయ్య దీవెనలు, అద్భుతములు చెప్పాలి మీరందరూ. ఇక్కడ ఇలా చూస్తుంటే ఈ 2 దోణిల చేపలు దిమ్మరించాక ఆ రాశి చూసి
అందరూ విస్మయం పొందిరటండి. ఏంటిది ఏంటిది అసలు ఏంటంటే అక్కడ ఉన్నవాడు ఎవడంటే కన్యమరి గర్భాన్ని జన్మించిన నజరేయుడైన యేసు ఉన్నాడు. మీ ఇంట్లో మీ జీవితంలో విస్మయము కలుగుతూ పోతుంది, ఆశ్చర్యము. ఏంటి మా ఆయన ఇంత డబ్బు సంపాదించేసాడేంటి? అన్నీ సంపాదిస్తే మొగుడిని ఎంత ప్రేమించేస్తుందో ఒక్కొక్క ఆమె. ఆయనండి మా ఆయన మాట కాదని అసలు గుమ్మం దాటినందు ఒక ఆమె పెళ్ళైన కొత్తలో. అలాగా అంటే మేము ప్రార్థనకు రమ్మని పిలిచాము, ఎంతకని అయ్యో ఆయన ఒప్పుకోరండి అంది. మొత్తం బోడిగుండు అయిపోయింది జీవితం. తర్వాత ప్రార్థనకు వచ్చింది. నేను అన్నాను, ఆయన ఒప్పుకున్నాడమ్మా అన్నాను. ఆయనే వెళ్ళు అంటున్నాడండి. బాబు వెళ్ళవే, ముందు నువ్వు వెళ్ళి చేయించుకోవే, మనం బాగుపడతామంట. నేనన్నాను, మరి ఆయన కూడా వస్తే బాగుండు కదమంటే రేపు ఆదివారం తీసుకొస్తానని వచ్చింది. ప్రియులరా, వచ్చావు ఆత్మీయ స్థితిలో యేసు నామంలో లోతుకి నీ కుటుంబం వెళ్ళబోతోంది. మీ వలలు వేస్తారు. వలలంటే మీ వ్యాపారాలు, మీ చేతి పనులు లాగలేకపోతారంతే. తొందరలో నేను పెద్ద స్థలం చూడబోతున్నాను. మీరు మీ పిల్లలు మీ సాక్ష్యాన్ని బట్టి వందల వేల మంది ఒక్కొక్కరిని బట్టి రాబోతూ ఉన్నారు. 1,00,000 మందితో ఆరాధన జరగబోతోంది. 1,00,000 మందితో ఆరాధన జరగబోతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఆపకుండా చెప్పండి, విస్మయం ఉంది చెప్పండి. విస్తారమైన దీవెనలు వస్తాయి. పాడైపోయిన నీ వ్యాపారము, పాడైపోయిన నీ కుటుంబంలో అద్భుతము, విస్మయము. ఒక భర్త భార్యని అలా అమ్మగారింటిగా తెస్తున్నప్పుడు తెగ పొగిడేస్తుంటాడు. లేకపోతే అంతే సంగతులు. ఇచ్చినప్పుడు కాదు, పుచ్చుకున్నప్పుడు కాదు. వీటన్నిటిని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే ఇంట్లో ఆర్థిక సమస్య ప్రేమను కూడా నశింపచేస్తుంది. అందుకనే మీరు గమనించండి, దేవుడు ఈ దినాన్ని మీ అందరికీ ప్రకటిస్తున్నమాట, ఐశ్వర్యవంతులుగా చేయబోతున్నాడు. క్రీస్తునందున్నవాడు ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు, దరిద్రుడిగా ఉండడు. కార్యాలు మారబోతూ ఉన్నాయి, విస్మయం ఉంది. అప్పుడు ఆ సీమోను ఏం చేశాడంటే వాళ్ళందరూ ఆశ్చర్యపడి యేసయ్య మోకాలు ఎదుట ఆయన వంగి సాగిలపడి తన పాపినని ఒప్పుకుంటున్నాడు. ఈ సువార్త, ఈ తైలాభిషేక ప్రార్థన యొక్క అసలు మర్మం అంతా ఏంటంటే అద్భుతాలు ఎందుకు జరుగుతాయంటే ఆత్మలో రక్షించబడటానికి, మార్పు చెందటానికి. ఆ సీమోను అద్భుతం చూడకపోతే ఆయన యేసు ఎదుట సాగిలపడలేడు. ఇంతమందికి గర్భఫలాలు రాకపోతే యేసు దగ్గరికి ఎవడు రాలేడు. అప్పులు తీరుతాయి, రోగాలు తగ్గుతాయి, మహత్కార్యాల వల్ల. ఆ యేసయ్య ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్ని అద్భుతాలు జరిగినాయి కదా, అందరం కూడా లేచి ఏం చేస్తాం, మనం 2 చేతులు నమస్కరించి జోడించి నా పాపాలు క్షమించేసాయని అడుగుతున్నాం. ఈ రీతిగా అనేక మంది నోటి నుండి యేసు నామము ప్రకటించబడుతుంది, ఉచ్చరించబడుతుంది. అనేక మంది యేసుని అంగీకరిస్తున్నారు. దేవుని రాజ్యము ప్రకటించబడుతుంది. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. 153 చేపల ఆశీర్వాదం రాబోతుంది. ఎంతమందికి కావాలి 153 చేపలు? సరిగ్గా చేయి పైకెత్తండి. నాకు 150 ఎక్కలేదు, కానీ కనీసం ఒక 10 ఉంటే చాలు. 2 చేతులు పైకెత్తి యేసయ్య నన్ను ఆశీర్వదించు. గట్టిగా అడగండి, యేసయ్య నీ దాసుడు ప్రకటించాడు, ఈరోజు నాకు దీవెన దయచి. 153 గొప్ప ఆశీర్వాదం కావాలి. మామూలు ఆశీర్వాదం కాదు, విస్మయం ఉంది ఆశీర్వాదం. గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, నేను పాపిని నువ్వు గ్రహించావు, భయపడకు. ఇంతవరకు నువ్వు చేపలు పట్టేవాడుకున్నావు, ఇప్పుడు నేను నిన్ను మనుషులను పట్టువానిగా చేస్తా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వటమే కాదు, మళ్ళీ మీ కుటుంబాల్లో నుండి మీ బిడ్డలను సేవకులుగా వాడుకోబోతున్నాడు. గొప్ప సాక్ష్యాలతో వెళ్ళబోతా ఉన్నాం మనం.
అందరు ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నిలబడిన మీరందరూ కూడా 2 చేతులు జోడించి నమస్కరించి, విస్మయం ఉందే ఆశీర్వాదం ఇవ్వబోతున్నావా బాబు? నా పాపాలు క్షమించేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచేసయ్యా. అందరూ కూడా ప్రార్థన చేయండి. 153 గొప్ప చేపల దీవెన. 153 నీ ఆశీర్వాదం. అప్పులు తీరితే చాలు బాబు అని ఏడుస్తున్నావు కదా, అప్పులు తీరటం కాదు, ఎప్పటికీ అప్పిచ్చేదానిగానే ఉంటావు, ఎప్పటికీ అప్పిచ్చేవానిగానే ఉంటావు. అనేక మందికి ధర్మం చేస్తావు, అనేక మందికి న్యాయాధిపతిగా ఉంటావు, అనేక మందికి సహకారిగా ఉంటావు. నా బ్రతికా నేనా అని అనుకున్నావు. ఎస్, నీవే, నీ కుటుంబమే, నీ బిడ్డలే అనేక మందికి జమీందారుగా ఉండబోతున్నావు. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి. నా ధోని లోపలికి నడుస్తుంది. నేను ఈ రోజు నుండి క్రీస్తులోనికి ప్రయాణం చేస్తా. నేను మందిరానికి వెళ్తాను. నేను ప్రభుని స్తుతిస్తా, ప్రభుని ఆరాధిస్తా, గొప్ప కార్యాలను చూస్తాను. 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు యేసు అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7 అడగండి. నా పాపం క్షమించయ్యా, నా పాపం క్షమించు. నువ్వు పాపాన్ని క్షమించేవాడు కదా. ఆశీర్వాదాలకి పాత్రులం కాదు, కానీ నీవు కృప చూపుతున్నావు. సీమోను యేసు ఎదుట సాగిలపడ్డాడు, యేసు మొఖాల ఎదుట సాగిలపడ్డాడు, పాపిని గ్రహించాడు. నీవు అద్భుతాలు చూస్తావు, దీవించబడతావు. నీ కుటుంబం అంతా కూడా పాపక్షమాపణ కలిగి క్రీస్తులో కట్టబడతావు. అడగండి. నన్ను ఆశీర్వదించి, నన్ను దీవించి, నన్ను ఈ దినమే దీవించి. కేకలు వేయండి, ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి, నాకు కాపరిగా ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రం. మంచి దేవా నీకు స్తోత్రం. జాలిగల దైవమా నీకు స్తోత్రం. కృపగల తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. విత్తబడిన వాక్యము మనందరి జీవితాల్లో, కుటుంబాల్లో దేవుడు దాన్ని నెరవేర్చి తన మహిమార్థముగా ప్రభు మనల్ని నిలబెట్టినట్లు మనందరూ మరొకసారి గట్టిగా చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని గణపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. మన మధ్యన దైవజనులు ఎమ్మానేలు గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవా, జీవము కలిగిన దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనలో ప్రభువా, దైవజనుల ద్వారా మా అందరి జీవితాల్లో అద్భుతాలు జరిగించడానికి ప్రభువా, ఆనాడు మోషేని ఎలాగైతే భూమి మీదకి పంపించారో ప్రభువా నీకు వందనాలు. నీ ప్రజలను విడిపించి ప్రభువా, బాధల నుండి, కష్టాల నుండి, కన్నీరు నుండి ప్రభువా, సమస్యల నుండి విడిపించడానికి ఒక గొప్ప ప్రవక్తని పంపించి ప్రభువా, పరలోకం నుండి దిగి వచ్చి గొప్ప అద్భుతాలు చేశారు ప్రభువా. ఈ రోజు దైవజనుల ద్వారా మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో ప్రభువా, ఇక్కడ ఎంతమంది అయితేనైనా ఈ సువార్తను విన్నారో ప్రభువా, వారందరి జీవితాల్లో విస్మయం ఉంది, ఆశ్చర్య కార్యములు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు, అద్భుతాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఇది అద్భుతాల పండగగా మీరు చేశారు ప్రభువా. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబంలో నాయన 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు కాదు కానీ ప్రభువా, 150 రెట్లు ఆశీర్వాదాల్ని, పరలోక దీవెనలు కుమ్మరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో పరలోక ద్వారములు తెరిచి ప్రభువా, దైవజనుల నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా అద్భుతాలు చేస్తున్నారు ప్రభువా, నీకు వందనాలు. అనేకులకు స్వస్థత కలిగిస్తున్నారు, అనేకులకు విడుదల కలిగిస్తున్నారు ప్రభువా, నీకు వందనాలు. నాయన ఇదిగో అనేకమైన ఆశ్చర్య కార్యములు ప్రభువా, ఈ ప్రార్థన ద్వారా మా అందరి జీవితం నాయన అన్యజనులు ఆశ్చర్యపోయేటట్లుగా ప్రభువా నీకు వందనాలు. ఈ ప్రపంచంలో మనుషులు ఎదుట బిడ్డలను గొప్ప చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నావు. అటువంటి గొప్ప కాలం మీరు జరిగించి దైవజనులు ఎవరి మీద అయితే చేతులు వేస్తున్నారో, ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నారో, ఏ వ్యక్తినైతే తాగుతున్నారో, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గొప్ప కార్యములు జరిగించుకుని ప్రభువా, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని
నేను అందరూ నిన్ను మహిమపరిచే బిడ్డలుగా సాక్షులుగా ఉంచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.